గురుభ్యో నమః. ఓం మాతృదేవో భవ పితృదేవో భవ మహాగణాధిపతగే నమః. సరస్వత్యై నమః. సత్య డిజిటల్ ప్రేక్షకులకు శుభాభివందనాలు. ఈరోజు సోమవారము, స్వస్తిశ్రీ హేమాలంభినామ సంవత్సర జ్యేష్ఠమాసం, గ్రీష్మ ఋతువు, వేసవి కాలము, సోమవారము, కృష్ణ బహుళపక్షం, తేదీ దశమి, తెల్లవారుజామున 3:16 నుండి మరునాడు 1:09 వరకు ఈ యొక్క నక్షత్రం దశమి తిథి ఉంటుంది. రేవతి నక్షత్రము 6:25 ప్రారంభమై సాయంత్రం 5:21 వరకు ఈ యొక్క నక్షత్రం ఉంటుంది. ఈరోజు యోగము శోభనము, కరణము వనజీకరణము, వర్జం ఈరోజు తెల్లవారుజామున 5:53 ప్రారంభమై ఈరోజు 5:24 వరకు వర్జం ఉంటుంది. అమృత గడియ ఈరోజు సాయంత్రం 3:03 ప్రారంభమై సాయంత్రం 4:36 వరకు అమృత గడియ ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 12:43 ప్రారంభమై సాయంత్రం 3:21 వరకు దుర్ముహూర్తం, తిరిగి 3:21 ప్రారంభమై 4:13 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. ఈరోజు యమగండ కాలము ఉదయం 10:38 ప్రారంభమై 12:16 వరకు దుర్ముహూర్తం ఉంది. అయితే మేషం నుండి మీనరాశి వరకు 12 రాశుల యొక్క గ్రహచార ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వారికి జాతక ప్రభావం చూసినట్టయితే మీకు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఉద్యోగంలో పలు మార్పులు జరిగేటువంటి అవకాశం ఈరోజు గోచరిస్తున్నాయి. మీరు చేసేటువంటి కొన్ని పనుల మధ్య కొద్దిగా దొంగతనాలు లేదంటే డబ్బులు మర్చిపోవడం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధువులలో కూడా మీపైన మనస్పర్ధలు ఏర్పడుతుంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదైనా పని చేసే ముందు బంధువులతో కలయిక, వారితో ఫోన్లో సంభాషించడం చేయండి. ప్రతి విషయంలో కూడా పనిని ఆచితూచి వ్యవహరించండి. దాని మధ్య మీరు బంధువుల నుండి కొద్దిగా దూరం కాకుండా, అనవసరమైనటువంటి ఇబ్బందులు కాకుండా ఉద్యోగంలో కూడా మంచి మార్పు వచ్చే అవకాశం ఈ యొక్క మేషరాశి వారికి గోచరిస్తుంది. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే వృషభ రాశి వారికి ఈరోజు దైవానుగ్రహ ప్రభావం వల్ల మంచి ప్రాప్తి కలుగుతుంది. ఐశ్వర్య ప్రాప్తి, నూతన ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేసుకుంటారు. ప్రతి పనిని కూడా కార్యానుకూలత ఏర్పడుతుంది. బంధువుల మధ్య అభివృద్ధి ఏర్పడి మంచి ఫలితం కలుగుతుంది. కీర్తి, పేరు ప్రతిష్టలు కలిగి మీకు శరీర సుఖం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశికి సంబంధించినటువంటి ఇబ్బంది చూస్తే ఈరోజు మీరు చేతిలో డబ్బులు లేక, సరైనటువంటి సమయానికి లేక, ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ పర్సు మర్చిపోయో మిగతా కార్యక్రమాల వలన డబ్బు ఇతరులకి అడగాల్సిన అవకాశం ఏర్పడుతుంది. ఆ అవకాశం ఏర్పడడం వల్ల ఎదుటి వ్యక్తి అనేటువంటి మాట వల్ల మీకు మనస్తాపం కలుగుతుంది. ఏదైనా బంధుమిత్రుల నుండి శుభవార్త కానీ చెడు వార్త కానీ వినేటువంటి అవకాశాలు ఈ యొక్క మిథున రాశి వారికి ఉన్నాయి. ఆ ఆదాయానికి మించినటువంటి ఖర్చు కూడా ఈ రాశి వారికి ఈరోజు గోచరిస్తుంది. తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి జాతక ప్రభావం చూస్తే పట్టుదల సడలింపవుతుంది. చేసేటువంటి ప్రతి పని కూడా డబ్బులు లేకుండా ప్రారంభించాల్సిన అవకాశాలు ఏర్పడి అధిక ఇబ్బందిని గురి చేస్తుంది. వ్యవహారాలు నాశనం జరుగుతుంది. బంధుమిత్రుల మధ్య అధిక శారీరక శ్రమ ఏర్పడి దాని మధ్య మానసికమైనటువంటి చింతన లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం కర్కాటక రాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే ధన సంపాదనలో మంచి అభివృద్ధి పదంగా నడుపుతుంటారు. దాన ధర్మాలు చేయడానికని కొంత డబ్బును వెచ్చించి ఖర్చు చేస్తుంటారు. మనోనిబ్బరము చేత చేసేటువంటి ప్రతి పని సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ విషయంలో సౌఖ్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి కన్యా రాశి.
కన్యారాశి వారి జాతక ప్రభావం చూస్తే ఊరు విడిచిపెట్టి బయట పొరుగురుకు ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఉండేటువంటి కిరాయింట్లో మార్పులు జరిగే అవకాశాలు కిరాయింట్లో ఉన్నటువంటి వారికి ఎక్కువగా ఉన్నాయి. వృధాగా మీరు అవసరం లేకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సిన అవకాశం ఏర్పడుతుంది. పూర్తిగా మనశ్చింత జరుగుతుంది. ఏదైనా వస్తువుని నాశనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగము పట్ల పూర్తి నాశనం అయ్యేటువంటి ఇబ్బందులు జరిగే అవకాశం కూడా కొద్ది మట్టుకుంది. మనం ఈ యొక్క కన్యారాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి తులారాశి. తులారాశి వారి జాతక ప్రభావం చూస్తే స్త్రీ వలన అధిక ఇబ్బంది, డబ్బులు ఖర్చు కావడం, ఆ అధిక డబ్బులు ఇబ్బంది కాకుండా ఖర్చు కావడమే కాకుండా మానసికమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడతాయి. వ్యర్థ ప్రయాణాలు చేసి మానసిక స్థితిని కోల్పోతుంటారు. చేసేటువంటి ప్రతి పని పట్ల పదవీహీనత కలిగేటువంటి అవకాశం రాజకీయ నాయకులకి ఎక్కువగా ఉంది. స్థానచలనం జరిగి అన్నింట్లో కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఈ యొక్క తులారాశి వారికి గోచరిస్తుంది. తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క జాతక ప్రభావం చూస్తే అన్నింటా కూడా మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు పొందగలుగుతారు. బలసంపన్నమైనటువంటి వాతావరణం ఏర్పడి 10 మందిలో కూడా మంచి పేరు, ప్రతిష్టలు తెచ్చుకునేలా ఉంటారు. విజయప్రాప్తి కొరకు కొన్ని కొత్త చిత్తు ఆలోచనలు వేస్తూ ఆ ఆలోచనల మధ్య మీ స్థాయిని పెంపొందించుకోవడానికి కష్టపడతారు. తర్వాత రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారి జాతక ప్రభావం చూస్తే చేసేటువంటి ప్రతి పనిలో కూడా కార్యనిమగ్నం ఏర్పడుతుంది. వృత్తిభగ్నం కలుగుతుంది. కానీ సకాలంలో వచ్చేటువంటి డబ్బు వస్తుంది. దానివల్ల మీరు ఖర్చు పెట్టడం ఎంతో, సంపాదించుకోవడం అంతే అన్న ఆలోచన నిర్ణయం తీసుకుంటారు. కార్య విఘ్నత వల్ల కొన్ని పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయలేకపోతుంటారు. చేసేటువంటి పని పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఈ యొక్క ధనురాశి వారికి గోచరిస్తుంది. మకర రాశి. తర్వాత రాశి మకర రాశి. స్థిరాస్తులలో లాభం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లాటరీ విషయంలో మీరు డబ్బులని ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. దానితో పాటు స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. కులాంతర సంబంధించినటువంటి విషయాల్లో డబ్బుని సంపాదించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే గృహంలో ఏదైనా సమస్య ఇబ్బంది పెడుతుంది. రాజుల విషయంలో కానీ, ఉద్యోగుల విషయంలో కానీ ఇబ్బంది కలుగుతుంది. చిన్న చిన్న విషయాల్లో కోపం వస్తుంది. ఆ కోపం వల్ల మీరు మీ యొక్క అసహనాన్ని కోల్పోతుంటారు. అనూహ్య అవరోధాలు ఏర్పడుతుంటాయి. పూర్తిగా అగ్ని ప్రమాదం ఏర్పడి దానిలో మానసిక చింతన ఏర్పడుతుంది. దొంగల వల్ల కానీ, డబ్బు పట్ల కానీ అధిక ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ యొక్క కుంభరాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి మీనరాశి. మీనరాశి వారి జాతక ప్రభావం చూస్తే అధికారుల యొక్క దర్శన ప్రాప్తి కలుగుతుంది. పూర్తిగా డబ్బు సంపాదించేటువంటి విషయంలో పూర్తిగా ఆనందము కోల్పోయి సంపూర్ణ ఆనందం కోసం బయట వ్యక్తుల దగ్గర ఆనందం కోసం మీరు పాకులాడుతుంటారు. ఆ విషయంలో శారీరక సుఖాన్ని కోల్పోతుంటారు. కార్యసిద్ధి కలిగి బంధువులతో మంచి శుభప్రాప్తి కలిగే అవకాశం ఈ వారాంతరం వరకు కూడా ఈ రాశి వారికి గోచరిస్తున్నది. అయితే మనం మేషం నుండి పడితే మీనరాశి వరకు కూడా ఈ యొక్క 12 రాశుల యొక్క గ్రహచార ప్రభావం తెలుసుకున్నాం. అయితే మరి ఈరోజటి క్రమ విషయంలో మనం భక్తి విశేషంలో చక్కటి విషయం తెలుసుకుందాం. మనిషి ఏ సమయంలో ఉపవాసం ఉండాలి, మరి ఉపవాస కాలం అంటే ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకుందాం. అసలు ఉపవాసము అంటే ఏమిటి అన్న విషయం తెలుసుకుందాం. ఈరోజు మనం చాలా మటుకు కొన్ని టీవీ ఛానళ్ళలో కానీ కొన్ని చూస్తున్నాం. అన్యమతానికి సంబంధించినటువంటి ప్రచారాలలో కూడా కొన్ని విషయాల్లో చెప్పేటప్పుడు కూడా వారు కొన్ని మాటలను చెప్తున్నారు. భగవద్గీతలో ఫలానా అధ్యాయం ఈ వాక్యం ఇలా చెప్పింది,
ఖురాన్లో ఈ వాక్యం ఇలా చెప్పింది, బైబిల్లో ఈ వాక్యం ఇలా చెప్పింది. దీనిని ఆలోచన క్రమంలో పెట్టి మనిషిని ఆ విషయం ఈ విషయం అని చెప్పి మనిషిని ఉన్నటువంటి భక్తి విశేషంలో ఉన్న ఆలోచనని పక్కతోన పట్టించి మనిషిని తమ వైపు తిప్పుకునే అవకాశాలు చేస్తున్నారు. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, హిందువులమైనటువంటి మనం పురాతనమైనటువంటి భారతీయ సంస్కృతిని కలిగి ఉన్నాం. కేవలం 33 కోట్ల మంది దేవతలు కూడా ఈ యొక్క భారతదేశంలో నివసించడానికి గల కారణం ఏమిటంటే అంత మహత్తరమైనటువంటి భూమి మనది. భారతీయ సాంప్రదాయానికి సిద్ధపడి ఆ భగవత్ సంకల్పంతో ఉన్నటువంటి ఆ దేవతల యొక్క స్వరూపంలో మనం ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో గ్రహాల సంయోగము, ఎన్నెన్నో విషయాలు ఎన్నో తెలుసుకున్నాం. కానీ ఈ రోజులలో వచ్చేటువంటి కొన్ని మతాలు మాత్రం ఇవి కేవలం కల్పితాలు, ఇవి నిజమైనటువంటివి కావు అంటున్నారు. ఆ విషయాలే అంటున్నారు. కానీ చూస్తే అయోధ్యలో కొన్ని ఉన్నాయి. అక్కడ కృష్ణుడికి సంబంధించినటువంటి చూస్తే కృష్ణుడికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. అట్లాగే శ్రీలంకలో చూస్తే అక్కడ రావణుడికి సంబంధించినటువంటి వైభవం కనబడే అవకాశం ఉంది. ఇట్లు చూస్తే భారతీయ సాంస్కృతిక నిదర్శనాలు ఎన్నో, ఆలయాలు, కట్టడాలు, శిల్పులు ఎన్నో చేసినటువంటి ప్రభావాలు ఎన్నో ఉన్నాయి. మరి వారు చెప్పేటువంటి విషయం వాస్తవమైనదా కాదా, నిజమైనదా కాదా అనే విషయం మీరు గమనించి మీరు తీసుకునే నిర్ణయం తీసుకోవాలి. ఉపవాస కాలము అనగా ఉపవాసము అంటే ఏమీ తీసుకోకపోవడం, ఆఖరికి ఉమ్మి కూడా మింగకపోవడమే ఉపవాసం అని శాస్త్రం చెబుతుంది. ఉపవాసం అంటే కేవలం తినే తిండ్లు ఆహారము తీసుకోవడమే కాదు. ఉపవాసము అంటే భగవంతుణ్ణి సదా స్మరిస్తూ, ఉప అంటే దగ్గరగా, వాసము అంటే నివాసించడము, భగవంతుని సరి అయినటువంటి క్రమంలో పయనిస్తూ దగ్గరగా ఉండడం. శరీరానికి ఎన్నో మరణ పదార్థాలు, కామ, క్రోధ, మద, మోహ, లోభాలు ఎన్నో వస్తాయో ఆ లోభాలన్నింటినీ కూడా విడిచిపెట్టి ఉండి మనసుని దిగ్విజయంతో భగవంతుని ఎదుట శ్రద్ధ పెట్టి ఉండడాన్ని ఉపవాసం అంటారు. మన శరీరంలో ఉపవాసం అంటే ఆహారాన్ని తక్కువగా వేసి భగవంతుడిపైన నిశ్చలమైనటువంటి భక్తితో ఉండేదాన్ని ఉపవాసం అని అంటారు. పురాణ శాస్త్రాల్లో ఎన్నో పొరపాట్లు చేసేవారు ఉపవాసం చేయాలని ఉన్నప్పటికీ కూడా చేయడానికి చేసేవారు కాదు. బంధువులు, స్నేహితులు వారి రోజుల్లో కూడా మనం ఉపవాసం అనేటువంటిది చేయడం చాలా మటుకు మంచిది. ఈ యొక్క సృష్టి కూడా, సమస్త సృష్టి కూడా ఎప్పుడు నాశనం అవుతుంది అనే విషయం చాలామందిలో అంతర్గతమవుతుంది. సృష్టి స్త్రీ పురుషులతో ప్రారంభమైంది, అనంతమై భూమిని ఆక్రమించి భూమిని పగలటము, నిప్పులు వాన పడటము జరిగి మహాప్రళయం ఉద్భవించినప్పుడు భూమి అంతమయ్యే అవకాశం వస్తుంది. దేశాలు కొట్టుకుంటాయి. దాని ద్వారా మానవ జాతి అనేటువంటిది తూర్చిపెట్టుకోవడానికి ఎన్నో యుద్ధాలు, ఆటంకాలు జరిగి ఒకరికొకరి మట్ల మతభేదము కానీ, కులభేదము కానీ, సామాజిక భేదము కానీ, వస్తుభేదము కానీ, ఆభరణ భేదము కానీ, మనిషిలో గుణభేదము కానీ కలిగి ఇబ్బంది పెట్టుకునే అవకాశం వస్తుంది. సృష్టి ప్రారంభం దగ్గరే భగవంతుడు వినాశనాన్ని పెట్టాడు. ఆ ఇద్దరూ కలిసి చేస్తేనే సృష్టి పూర్తయింది. అంటే మగవాడు లేకపోతే సృష్టి లేదు, ఆడది లేకపోతే సంతానం లేదు. దీనివల్ల స్త్రీ పురుషులే ఉత్తమమైనటువంటి వారు, అందులో ప్రధానమైనటువంటి వాడే భగవంతుడు. ఈ సృష్టి సంతానం కలిగే క్రమంలో మనిషి ఎప్పుడైనా సరే మంచి క్రమంలో ఉండి సృష్టికి సుప్తమయ్యేటువంటి అవకాశంలో భగవంతుడు సృష్టితో పాటు మంచి చెడును కూడా నిర్మాణింపజేశాడు. కాబట్టి మనిషిలో జరిగేటువంటి వివిధ గుణ స్వభావాల వల్లనే సృష్టి అంతమవుతుందని చెప్పబడుతుంది. మరి ఈరోజుటి మనం భక్తి విశేషంలో ఈ కార్యక్రమం తెలుసుకున్నాం. మరి రేపటి కార్యక్రమంలో మరిన్ని మంచి విషయాలు తెలుసుకుంటూ ఈరోజు కార్యక్రమం ముగిద్దాం. శుభం భవతు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. తథాస్తు.